రిజర్వేషన్ వ్యతిరేకులారా జై బీసీ ఐక్యత ఐక్యత రిజర్వేషన్ల గంటొస్తే రిజర్వేషన్ల అడ్డొస్తే ఐక్యత ఐక్యత జై బీసీ జై బీసీ ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా శాతం రిజర్వేషన్ అడుగుతున్నాం. మా హక్కు, మా ధర్మం, అది మా ధర్మాన్ని, మా హక్కును కాలరాశ ప్రయత్నం చేసిన ఈ రెడ్డి వర్గాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో మేము అంచివేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎల్లుండి 8వ తారీఖు రోజు రేపు కోర్టులో ఉంది. దాని విషయంలో ఖచ్చితంగా రెడ్డి జాగృతి సంస్థ బ్యాక్ పోవాలి. ఉపసంహరించుకొని బీసీలకు న్యాయపరమైన మేము అడుగుతున్న జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్లు ఇచ్చిందో దాన్ని అమలుపరిచే విధంగా రెడ్డి జాగృతి సంస్థ వారు మాకు కోఆపరేట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మీకు వ్యతిరేకంగా వస్తే తీర్పు రెడ్డి అని ఒక అగ్రవర్ణ నేత, సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి అని ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తులు బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి, బీసీలను రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నంలో భాగంగా ఈరోజు రెడ్డి వర్గానికి, సామాజిక వర్గానికి చెందిన రెడ్డి జాగృతి సంస్థలు ఎవరైతే ఈరోజు హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చడం జరిగిందో వారు వెంబడే వారి పిటిషన్ ఉపసంహరించుకోవాలని చెప్పి మీ బీసీ సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో నిరసన, ధర్నా, రాష్ట్ర రోకులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నక్కలగుంట జంక్షన్లో ఈరోజు రాష్ట్ర రోకు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి కానీ, రెడ్డి జాగృతి కానీ, మాధవ్ రెడ్డి కానీ, గోపాల్ రెడ్డి కానీ చెప్పే బీసీలందరూ కూడా ఈరోజు జనాభాలో దాదాపు సగభాగానికి 60% పైన బీసీలతో మీరు పెట్టుకోవద్దని చెప్పి మేము అడుగుతున్నాం, హెచ్చరిస్తున్నాం. బీసీలతో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో మేము ఖచ్చితంగా మిమ్మల్ని తొక్కివేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. రాజకీయంగా కానీ, ఏ రంగంలో కానీ ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారు ఎవరైనా పోటీ చేసినా ఎట్టి పరిస్థితుల్లో బీసీలు రాబోయే రోజుల్లో ఓట్లు ఇవ్వరని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి బీసీలు చైతన్యమైనారు. బీసీలకు వచ్చే వాటా బీసీలు అడుగుతున్నాం. మా జనాభా 60% ఉంది. మీ తర్వాత ఈ చట్టసభల్లో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అనుభవించారు. ఇప్పుడు కళ్ళు తెరిచిన ఇవాళ బీసీ సమాజం ఒకవేళ కనుక అగెనిస్ట్గా ఏ బీసీ వచ్చినా అని తొక్కి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో కూడా బీసీలంతా ఏకమైనరు. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను ఎట్లా సాధించుకున్నామో ఇవాళ బీసీలను చిన్న చూపు చూస్తే ప్రభుత్వాలను కానీ వదిలిపెట్టేది లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, బీజేపీ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా వాళ్ళే ఇవాళ 42% కనుక విధించకపోతే వాళ్ళే బాధ్యులవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బీసీలంతా ఏకమైనరు. రేపు సంస్థాగత ఎన్నికల్లో చూపిస్తారు మా ప్రతాపం ఏందనేది. రేపు రాబోయే కాలంలో బీసీలంతా కూడా వాళ్లకు ఖచ్చితమైన హక్కులను ఇస్తేనే ప్రభుత్వాలు ఉంటాయి, లేకుంటే ప్రభుత్వాలను కాలరాచి బీసీలే ప్రభుత్వాలను తెచ్చుకుంటారని తెలియజేస్తారు. చేస్తున్నటువంటి బీసీల న్యాయ పోరాటం మేమెంతో మాకంత అంటున్నాం. 42% రిజర్వేషన్ కల్పించిన గవర్నమెంట్ ఈరోజు 42% కూడా వద్దని ఈ రెడ్డికి సంబంధించిన మాధవ్ రెడ్డి, గోపాల్ రెడ్డి గారు అక్కడ సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ పిటిషన్ దాఖలు చేసినారు. ఈ 8వ తారీఖు నాడు ఇక్కడ హైకోర్టులో ఉన్నటువంటిది రిజల్ట్ రావాల్సింది. ఆ రిజల్ట్ వచ్చే లోపే వీళ్ళంతా కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈ సామాజిక న్యాయాన్ని కోరుతున్న బీసీలు 42% కూడా ఇవ్వకుండా వాళ్ళు వ్యతిరేకంగా చేయడానికి ఖండిస్తున్నాం. మాధవ్ రెడ్డి కానీ, ఇంకో రెడ్డి కానీ ఎవరైనా కూడా బీసీలకు అగెనిస్ట్గా రావద్దని దయచేసి చెప్తున్నాం. మిత్రులుగా భావించి కోరుతున్నాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళకు రావాల్సిన వాటే కదా వాళ్ళు అడిగేది. మాకు రావాల్సిన వాటా కంటే ఎక్కువ వస్తున్నది కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10% వస్తున్నది కదా. ఎక్కువ వచ్చినప్పుడు మేము అడగలేదు కదా. బీసీలు ఎవరం కూడా 60% పైబడి ఉన్న బీసీలు ఇవాళ 42%కి ప్రభుత్వం ఇచ్చే 42% రిజర్వేషన్ కూడా ఒప్పుకున్నందుకు వాళ్ళు అంగీకరించాలి. కానీ అయినా కూడా 75 సంవత్సరాల నుంచి కూడా దోచుకొని తిన్నారు.
బీసీల హక్కులనన్నీ కాలరాసిండ్రు.